జై శ్రీరామ్. భక్తులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ విశ్వావసునామ సంవత్సరం ఉగాది బ్రాహ్మీ ముహూర్తంలో భక్తుల గోత్రనామాలు సాక్షాత్తు కాశీ విశ్వనాథుడి ఆలయంలో చదివి గర్భాలయంలోని సాక్షాత్తు విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తయింది. విశ్వనాథుడికి అభిషేకము మరియు వారాహి అమ్మవారికి పూజ, ఈ ఇద్దరు దేవతలు చాలా ప్రధానం. ఎందుకంటే 8 వరకే వారాహి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక విశ్వనాథుడికి అభిషేక కార్యక్రమం ఏమో ఉదయం 6 తర్వాత నుండి గర్భాలయ ప్రవేశం ఉండదు, 4 నుంచి 5 వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా 3కే వెళ్ళి భక్తితో మా గోత్రనామాలు కాశీలో చదివి మమ్మల్ని ధన్యులను చేయండి గురువుగారు అని భక్తులు ఇచ్చినటువంటి భక్తుల గోత్రనామాలు చదివి విశ్వనాథుడికి అభిషేక కార్యక్రమం మరియు వారాహి అమ్మవారికి పూజలు పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన దేవతలకు పూజలు, స్వయంభూ దేవతలకు పూజలు చేయటం విశేషం అన్న భావనతో ఉగాది రోజు స్వయంభూ దేవతలకు పూజలు చేయడం జరుగుతోంది. ఇక మళ్ళీ తర్వాత చేయవలసి ఉంటే కేవలం విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, ఢుండి గణపతి, ఈ 4 దేవతలకు మాత్రమే. ఉగాది సందర్భంగా ఉగాది రోజు మాత్రమే 20వ సంవత్సరం కాలభైరవ స్వామివారు ఈ యొక్క 9 దేవతలకు, స్వయంభూ దేవతలకు మనందరితో పూజలు చేయిస్తున్నారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఇక మన యొక్క ఈ 9 దేవతలు మరియు 9 హోమాలకు సహకరించడానికి వచ్చినటువంటి 33 కోట్ల దేవతా స్వరూపులైనటువంటి బ్రాహ్మణోత్తముల్ని మీకు నేను చూపిస్తాను. మహానుభావులు, వారి దర్శనం అత్యంత విశేషం. వారు అందరూ కూడా సహకరించబట్టే ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకోవటం జరిగింది. లేకపోతే కేవలం విశ్వనాథుడికి అభిషేకము మరియు రుద్రహోమం మాత్రమే చేసేవాడిని. కానీ మేము సహకరిస్తాము అని వాళ్ళు మనకి తోడుగా ఉండడం చేత, ధైర్యాన్ని ఇవ్వటం చేత ఇన్ని కార్యక్రమాలు శ్రీ విశ్వావసునామ సంవత్సరం మొట్టమొదటి రోజు ఇన్ని కార్యక్రమాలు కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో చేస్తున్నాము. ఇక వారిని మీకు పరిచయం చేస్తాను, ఒక్కసారి చూడండి. వీరు మహానుభావులు, ధూళిపాళ విరూపాక్షమూర్తి గారు. వీరు వేదానికి, వేద పండితులకి సేవ చేయాలన్నది వారి సంకల్పం. అందుకు నేను కృష్ణ యజుర్వేద పండితుణ్ణి అవటం చేత నాకు సహకరించాలి అన్న భావనతో వారు మనకు ఈ కార్యక్రమాలకు వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ గోత్రనామాలు నేను చదివాను, మరియు వీరు ధూళిపాళ విరూపాక్షమూర్తి గారు, వీరు కూడా మీ గోత్రనామాలు మరియు మీ కోరికలు విశ్వనాథుడికి విన్నవించి గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకము మరియు వారాహి అమ్మవారికి పూజ పూర్తి అయింది. ఇక ఢుండి గణపతి, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవుడు, బిందుమాధవుడు, గంగమ్మ తల్లికి పూజలు చేయటం జరుగుతోంది. వీరు మహానుభావులు. ప్రతిరోజు కూడా గర్భాలయంలోకి వెళ్ళి విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి 2 చేతులతో స్వామిని తాకి నమస్కరిస్తారు. వారు తాకి నమస్కరిస్తే కానీ వారికి సంతోషంగా ఉండదు. అలా ప్రతిరోజు స్వామిని తాకుతూనే ఉంటారు. వారు ఎక్కడ ఉన్నా వారి మనస్సు మాత్రం గర్భాలయంలోని విశ్వనాథుడి మీదే లగ్నమై ఉంటుంది. గొప్ప మహానుభావులు వీరు. మనకు సహకరించడం అనేది మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇక ఇతడు కాశీలోనే ఉండేటటువంటి మహానుభావుడు వసంత్ తివారీ, ఇతని పేరు. శుక్ల యజుర్వేదము మాధ్యందిని శాఖ అధ్యయనం చేస్తున్నటువంటి మహానుభావుడు, గొప్ప వేద పండితుడు, శుక్ల యజుర్వేద పండితుడు. ఇతడు కూడా మనకి ఈ యొక్క 9 దేవతలకు పూజలు మరియు 9 హోమాలకు సహకరిస్తున్నాడు. ఇతన్ని కూడా దర్శించడం విశేషం. ఎందుకంటే ఇక్కడే జన్మించటం, ఇక్కడే ఉండటం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కాశీలో ఉండటం అనేది. ఇతను కూడా కాశీవాసి, కాశీలోనే ఉండేటటువంటి మహానుభావుడు, ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణుడు. దుర్గేష్ పాండే ఇతని పేరు. శుక్ల యజుర్వేదం మాధ్యందిని శాఖ చదివినటువంటి మహానుభావుడు, వేద పండితుడు. ఇతను కూడా మన యొక్క 9 స్వయంభూ దేవతలకు పూజలు, 9 హోమాలకు సహకరిస్తున్నటువంటి మహానుభావుడు. ఈ విధంగా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన యొక్క ఈ కార్యక్రమానికి వచ్చి మన కార్యక్రమాలు చేస్తున్నారు.
మనం అందరం ఎంతో అదృష్టం చేసుకుంటేనే శ్రీ విశ్వావసునామ సంవత్సరం రోజు కాశీలో మన గోత్రనామాలు ఉచ్చరింపబడి విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకము ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదంతా కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో జరుగుతోంది. మీ అందరి మనస్సులు కూడా చక్కగా కాశీ మీద లగ్నం చేసి ఉంచండి. ఇప్పుడు హోమాలు ప్రారంభించడం జరుగుతోంది. ఈ విధంగా హోమగుండాన్ని చక్కగా అలంకరించడం జరిగింది. ఇప్పుడు ఇంకొంచెం సేపట్లో హోమాలు ప్రారంభించడం జరుగుతుంది. అగ్నిహోత్రుడు మనకు ప్రత్యక్ష దేవుడు కాబట్టి ఈ యొక్క హోమాలు చేయడం జరుగుతోంది ఉగాది రోజు. మీ అందరి మనస్సులు కూడా కాశీ మీద లగ్నం చేసి ఉంచండి. కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని భక్తితో జపిస్తూ ఉండండి. చిన్న వీడియోలు పంపిస్తాను. ఇక వీళ్ళు వెళ్ళి దేవతలందరికీ కూడా పూజలు చేసుకొని సుమారు మధ్యాహ్నం 1 గంట వరకు మళ్ళీ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి చక్కగా ఔపోసన వేసి వారిని సేవించడం జరుగుతుంది. బ్రాహ్మణ అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది ఈశ్వరానుగ్రహంతో. కాశీలో ఒక బ్రాహ్మణుడికి ఔపోసన వేసుకుంటే 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేసిన ఫలితం, ఔపోసన వేసుకున్న ఫలితం. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాలు మనం చేస్తున్నాం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి ఈ బ్రాహ్మణోత్తములకు చక్కగా ఔపోసన వేసి అన్న సంతర్పణ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇక తర్వాత మీకు వేదమంత్రములతో ఆశీర్వచనాన్ని కూడా కాశీ నుండి అందిస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.